అతి తొందరగా ప్రభుత్వాన్ని కల్పించి దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఈ రోజున కేకే గుంట మొదలుకొని అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని రైల్వే గేట్లు తీసేసి మొత్తం కూడా ఓవర్ బ్రిడ్జిలు కానీ అండర్ బ్రిడ్జిలుగా మార్చబోతున్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నిరంతరం ప్రజలతో ఉంటున్నాం, ప్రజలతో మేము మమేకం అవుతున్నాం. మాకు బాధలు, ఆవేశాలు, కోపాలు వస్తుంటాయి. కానీ మేము ఎంత కష్టపడుతున్నామో దయించి అర్థం చేసుకోండి. ఊరిని ఒక మాట గాలిలో ఒక మాట వదిలితే గాలి వాళ్ళుగా మిగిలిపోతారు తప్ప ఆకాశం మీద ఊస్తే ఏమవుతుందో మీ జీవితాలే అవే అవుతాయో దయించి ఆలోచించండి. ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, దేవుడు అనేది ఒకటి ఉంటాడు, జెండా అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు ప్రకృతి వదిలిపెట్టదు. ఎవడు కర్మ ఎంత చేస్తాడో అంత కర్మ అనుభవిస్తారు. ఇప్పటికీ అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు. దయించి ఒక ఉన్నతమైన విలువలతో బతికే నాయకుల మీద చవాకులు అవాకులు పేలితే వాళ్ళ ఉద్దేశాలు కొన్ని వేరుగా ఉన్నాయి. అందుకనే మన కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో సామాన్యంగా పాటించమన్నా వాళ్ళ ఉనికి కోల్పోయారు. ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, టెంప్ట్ చేస్తారు, మిమ్మల్ని రెచ్చగొడతారు. ఈ రెచ్చిపోయిన దాంట్లో ఏదన్నా జరిగితే చూసారా వాళ్ళు చేశారనే దానికి ఈ కుతంత్రమైన కుతంత్రాలతో ఉన్నటువంటి వ్యవస్థకి నాణ్య పలికిన వ్యక్తుల్ని ప్రజలు ఇప్పటికే తరిమి కొడతారు, ఇంకా రాబోయే కాలంలో తరిమి కొడతారు. ఏ ఒక్కరు కూడా సమన్వయంతో ఉండండి అని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున దాదాపు 400 రోజులు పూర్తయింది నేను కాలం. ఈ 400 రోజుల్లో నేను 800 మంది దగ్గర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ ఉంది. అంటే రోజుకి 2 లెక్కన మన పార్టీ కార్యాలయం గురించి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికి 534 మందికి ఈ రోజున అమౌంట్ వచ్చింది. దాదాపు 5,11,00,000 రూపాయలు ఈ రోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళకి సేవ చేశాం. సిమెంట్ రోడ్లు ఇంజనే కాదు, డ్రైన్ ఇంజనే కాదు, వాటర్ సప్లై ఇంజనే కాదు, జబ్బుల్లో పడి ఉన్నటువంటి వారిని కూడా ఆదుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వగలిగాం. ఈ రోజు 92 చెక్కులు, అంటే ఎల్సీలో 4 చెక్కులు కలిపి మొత్తం 96 చెక్కులకు సంబంధించినటువంటి ఈ రోజు 71,84,000 రూపాయలు ఈ రోజున మనందరి సమక్షంలో జెండా నీడన కావాల సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేస్తున్నామని, ఇది మనం నిరంతరం కూడా పేదవాళ్ళకి అండగా ఉండాలని. ఏ ఒక్క పేదవాళ్ళు మన గడప తొక్కితే నిన్న రోజులు మనందరం శుభ్రతలో తొలగిలో ప్రతి ఇంటి గడప తొక్కాం, శత్రువు గడప కూడా తొక్కాం. కానీ పేదవాళ్ళు మన గడప తొక్కితే తప్పకుండా కార్యకర్తలు ఆదుకోండి. వాళ్ళ దీవెనలో మనకు శ్రీరామ రక్షని, ఆ దీవెనలో ఆ పేదల ఆశీస్సులు మనకు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా కావాలి. తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ఏడ్చే వాళ్ళకి ఏడుపులుగా, నవ్వే వాళ్ళకి నవ్వులుగా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు. గాలిలో వచ్చిన కాంగ్రెస్ ఇష్టానికి గాలి చెప్పే పోయినందరికీ ఇంకా శ్రీకారంలో పొద్దుకొని రోజులు వస్తాయని. ఎందుకంటే సముద్రంలో తుఫాన్, సముద్రంలో అలలు ఓన్లీ రోజుకి అడుగెత్తే ఉంటాయి, కానీ తుఫాను వస్తే 3 మీటర్లు ఎత్తే లేస్తాయి. మా రామకృష్ణ తెలుసు, నేను అలలు లాంటి వాడిని, అలలు లాంటి వాడిని. అలలు ఆగలు కాంగ్రెస్ ఇష్టానికి చాలా ఆదరణ. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రోడ్డు, బైలాజీస్ రోడ్డు, ఈరోజు బుడమండ గేట్లు పోవాలంటే ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం. ఇన్ని సంవత్సరాల గేట్లు ఉంటే ఏ ఒక్క పాలకులు పట్టించుకోకపోతే పేద బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో దిగినా, రైల్వే స్టేషన్ లో దిగినా, రైతులు గుళ్ళో పోయించినా గంటల రోడ్లు ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు గుర్తించారు. కాబట్టి దీనికి ఎదురుగా నేరుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం. డిసెంబర్ లో టెండర్ రాబోతుంది. 2020 సంవత్సరంలో బ్రిడ్జి కూడా ప్రారంభం కాబోతున్న విషయం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మానసానికి అందరూ బ్రిడ్జి రేపు బేద మొత్తంలో ముగ్గులో కూడా రేపు సికింద్రాబాద్ జరిగిన ఆ కాలేజ్ కూడా ముగ్గురు కలుగుతున్నాం. ఆ రోజు మానసానికి బ్రిడ్జికి సంబంధించిన కూడా కాబోతుంది. అది కూడా పూర్తయితే దాన్ని కూడా అందరూ బ్రిడ్జిగా మార్చి కావాలి రూపురేఖలు నాలుగోపరాయణ విషయాలు కూడా నేను తెలియజేస్తున్నా. ఒక మంత్రిని కావాలని తీసుకొస్తే ఎలా తీసుకురావాలని ఆలోచిస్తాం, ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తాం. తీసుకొచ్చినందుకు నాకు వచ్చే బెనిఫిట్ ఏదో రావడం. వాళ్ళంటే ఇక్కడికి వస్తే ఒక పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే పోతే అందరూ ఇచ్చిపోతారు. కాబట్టి మంత్రులు తీసుకుంటున్నాం. ఎంత ఖర్చులు పెట్టైనా కూడా మంత్రులు ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ కావాలి అభివృద్ధి చేయాలని తప్పనుంది కాబట్టి తీసుకుంటున్నాం. మనం డీజిల్ జనార్దన్ రెడ్డి గారిని చేసుకొస్తే కలిగి యానాడు రెడ్డి బొమ్మ దగ్గర నుంచి మున్సిపల్ వరకు 35 కోట్ల రూపాయలు మంజూరని
అతి తొందరలో దాన్ని కూడా టెండర్లు పిలవబోతున్నారు. అది కూడా జరిగితే డ్రైన్ టు డ్రైన్ మొత్తం చూస్తున్నారు. బహుశా బృందావన కాలనీ కానించి 6 lanes రోడ్డు రాష్ట్ర చరిత్రలో ఒక టౌన్ లో 6 lanes రోడ్డు ఎందుకు వెళ్తే ఆ కారణం మన కాలంలో కాలుగారి కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నాం. ఈ రోజు విలేజ్ దాదాపు తుమ్మలపేట రోడ్డు అభివృద్ధి చేశాం, జరుగుతూ ఉంది. ఒక్క రూపాయి డబ్బు రావు ఇప్పటికి, ఒక్క రూపాయి డబ్బు ఇప్పటికి రాలా. నేను సెప్టెంబర్ 1వ తేదీ బిగిన్ చేస్తే ఇప్పటికి కాంట్రాక్ట్ ఒక్క రూపాయి డబ్బు రాకపోయినా నా చేతి డబ్బులు 1,70,00,000 రూపాయలు అతనికి ఇచ్చి ఈ రోజు జవాబుదారిగా ఉన్నా. ఇది నాయకత్వం, ఇది అభివృద్ధి నాయకత్వం, ఇది నిజాయితీ అర్థంలాగా ఉంది నాయకత్వం. ఇది నాయకత్వం. అదేవిధంగా ఎంతమంది కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చి మొక్కలు చేయలేకపోతే నేను ధైర్యాన్ని ఇవ్వడం కోసం నాకు ఒత్తిడి లేదు, అసలు ఒత్తిడి అసలు నేను నా ప్రాంత ప్రజల కోసం నేను ఈ రోడ్లు ఏమని చెబుతున్నానంటే మాలో ఉండే నిజాయితీ విషయాలు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున కొండేపి డ్రైన్ చిరకాల వాంఛ, పిల్లివాగు చిరకాల వాంఛ, చిప్పలేరు చిరకాల వాంఛ, మన టోల్గేట్ దగ్గర నీళ్లు నిలబడితే కొన్ని 100 ఎకరాలు మిగిలిపోతాయి. తాళపాలెం, సరాయపాలెం, మండగిరిల్లి, అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా పంట పొలాలు మునిగిపోతాయి. నిన్న ఎండాకాలంలో కూడా వర్షం వస్తే 500 ఎకరాలు గాలి మునిగిపోయింది. వీటి వల్ల ఓట్లు రావు, మాకు వీటి వల్ల ఓట్లు రావు. కానీ మాకు చేసే దమ్ముంది, పేదవాళ్ళ కోసం అండగా ఉండే ధైర్యం ఉంది. కాబట్టి 203 కోట్ల రూపాయలు పెట్టి ఏ ఒక్క రైతాంగం కూడా పొలం 4 మంది మునిగిపోకూడదు. 203 కోట్ల రూపాయలతో నివేదికలు ప్రభుత్వానికి పంపించున్నాం. అన్ని అనుకుని తొందరలో అది కూడా వస్తాయని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అల్లూరు ప్రాంతం, పైనేరు ప్రాంతంలో దాదాపు ఈస్ట్ గోగులపల్లి, ఎచ్చగోగులపల్లి, హిందూపురం, గుడి ప్రాంతాల్లో కొంతమంది జరుగుతుంది. ఇక్కడ స్వాంప్ ఏరియా అల్లూరు దగ్గర నుంచి జువ్వలం దగ్గర ఉన్న పొలాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొట్టమొదటి కావలి పట్టణం పేద ప్రజలు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు నివసించేటువంటి ప్రాంతం. ఈ రోజు అభివృద్ధి ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు ఇండస్ట్రీలు ఇస్తున్నారు. ఈ రోజు ఎన్నలేని ఇండస్ట్రీస్ మనకు కావాల్సి వస్తున్నాయి. ఈ రోజున దామారంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది, ఈ రోజున ఇండస్ట్రియల్ కంపెనీ వస్తుంది, ఈ రోజున జేఎస్డబ్ల్యూ కంపెనీ వస్తుంది, ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇంకా దాదాపు 50 కంపెనీలు కావాలనుకుంటున్నాయి. ఇది ఒక మరో మహానగరంగా అభివృద్ధి చెందబోతుంది. ఈ మహానగరం అభివృద్ధి చెందాలంటే స్థానికంగా మనం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు కావలి కలుగురాజు కలిగి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష స్కూల్ వరకు కూడా మేము 24 తేదీన టెండర్లు పూర్తే ఎలక్షన్లు చెప్పలా. కానీ ఈ రోజు చెబుతున్నా, కలిగి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష స్కూల్ వరకు 2 పక్కల డ్రైన్ ఉండేదాకా సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి డ్రైన్ వరకు కూడా మట్టి లేకుండా 16,38,00,000 రూపాయలు మందులు చేపించాం. నిన్నటి రోజునే ఎక్కడ రౌడీజానికి తావలేకుండా ఎవరు టెండర్ వేసుకున్న ఆహ్వానం కనిపిస్తూ ఎక్కడ కూడా అవినీతికి తావలేకుండా ఎవరైనా కావాలని టెండర్లు వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు, క్వాలిటీగా పనిచేయాలంటే 11 మంది కాంట్రాక్టర్లు ఈ రోజు టెండర్లు వేస్తే అతి తొందరలో మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేసి బహుశా జనవరి మధ్యకాల కావలి కలుగుతుంటే కంటి ఆనాటి బొమ్మ దగ్గర నుంచి భాషణ వరకు మట్టి లేకుండా రోడ్లు వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అది తొందరలో పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నాం. భాషణ స్కూల్ దగ్గర నుంచి మధ్యపడుతున్న రోడ్డు ఈ రోజు నిరంతరం రైతులు జరుగుతున్నాయి. ఇక్కడ పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, స్వార్థం ఉండాలి, నా కావలి అభివృద్ధి చెందాలనే స్వార్థం ఉండాలి, పుట్టిన భూమి మీద ప్రేమ ఉండాలి, పుట్టిన గడ్డ మీద మమకారం ఉండాలి, నా కావాలని అభివృద్ధి చేయాలని కోరిక ఉండాలి.
ఆ నినాదం అడుగడుగున రోడ్డులో పోతున్నప్పుడల్లా గుర్తుండే విధంగా అది నిజం కావాలని సందర్భంతో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే నాటి నుంచి నేటి వరకు కూడా కావాలని అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. దీంట్లో కొంతమంది దొంగలు పడ్డారని చాలా సందర్భాల్లో చెప్పా. నేను ఎక్కడైనా చెప్తున్నా, ఇప్పుడైనా చెప్తున్నా, కావాలి అభివృద్ధి కోసం మట్టి ఎక్కడ ఎంతుకున్నా ఎంతమంది రాసినా చెల్లించే ప్రసక్తే లేదని కావాలి అభివృద్ధి చెందాలి. ఎవరో ఏదో సున్నటువంటి కీర్తి రాబోయే ఉన్నట్టు అనుచేతున్నటువంటి సోనికాంతి రాబోయే దొంగ రాతలు రాసినంత మాత్రాన మీ కావాలి గడ్డను కదిలించే రాతలు సంపాదన కట్టారని, ఎవరో జీతాలు ఇస్తున్నారని, ఏదో చేస్తున్నారని కావాలి మీద పూర్తే ఆ అభివృద్ధి భూమిలో కొట్టుకోబోతారని విషయాన్ని కూడా సాతైతే కావాలని ప్రేమించండి. కావాలని పేద పడిన వాళ్ళ హరిపాలను అండగా అన్యాయం పేద వాడికి జరిగితే హక్కులు చేర్చుకొని రాతలు రాయండి తప్ప ఈ కావలిలో అభివృద్ధికి తావులేని సమాజం నడుస్తుంది. మీకు తెలిస్తే నా దృష్టిని తీసుకురండి. ఎప్పుడు కూడా నా ఇంటి జరుగుతుంది 24/7 తెలిసే ఉన్నాయి. ఏ సమస్య తెలుసుకోండి. అనవసరంగా కావాలని ఏదో చెయ్యాలని చూస్తే మనకు కావాలని మరగంటిస్తే అది మన జీవితాలు, మన బిడ్డల జీవితాలకు శాపాలు అవుతాయి. స్వార్థం ఉండాలి, మన కావాలని అభివృద్ధి చేసుకోవాలి. అందుకోసం మనం అందరం కూడా త్యాగాలు చేయాలి తప్ప ఉన్నది లేదు మాట్లాడడం సభ్యత కాదని సంస్కారవంతులు మాట్లాడుతున్న భాష మాట్లాడితే ఈ కావలి మీద ప్రేమ ఉంటే అందరినీ పేదవారిని ఆదుకుంటేనే ఈ కావలి అభివృద్ధి చెందుతుంది. దీనికి అందరూ కూడా సహకరించడం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున కావలికి ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చే 78 సంవత్సరాల చరిత్ర పూర్తయినా ఈ రోజున ఆరోగ్య తల్లులు ఈ రోజు రోడ్డు పక్కన గింజలతో ముందుకు దానికి చింతించండి. గత పాలకుల నిర్లక్ష్యం మీద మీరు ఆర్టికల్స్ రాయండి. గత పాలకులు చేసిన దుర్మార్గాల మీద, కావలి అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన దుర్మార్గుల మీద మీరు చాకైతే అవేర్నెస్ చేయండి. ప్రజలు రక్షిస్తారు. ఈ రోజు అమృత పథకం కుప్ప కూలిపోయింది. ఇక్కడ 10 అడుగులు ఉన్నటువంటి స్తూపాన్ని కూల్చే 100 అడుగులు ఉన్న జెండా నాట. అదే విధంగా కూడా 10 అడుగులు ఉన్నటువంటి స్తూపాన్ని కూలిస్తే 58 కోట్లు ధ్వంసం చేస్తే ఈ రోజు మొన్న కావాలి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించా. అతి తొందరలో టెండర్లు ప్రవేశిస్తున్నా మా బిడ్డలు, మా తల్లులు, మా తోబుట్టిన చెల్లెళ్ళు రోడ్డు మీద గింజలతో నీళ్లు తీసుకోరాకుండా తొందరలో ట్యాంకు నుంచి మా తల్లుల కళ్ళల్లో ఆనందాన్ని కూడా తొందరలో చూడబోతున్నారని కూడా తెలియజేస్తున్నా. దానికే నేను మంత్రి నారాయణ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబు గారితో, సీనియర్లతో మొత్తం 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 12 గంటల నుంచి 1 గంట 45 నిమిషాల మధ్యలో మంత్రి నారాయణ గారు నేను కూర్చొని కావాలని రివ్యూ చేసి ఈ రోజు ఈఐటిఎఫ్ కింద 22 కోట్ల 50 లక్షలు, అమృత కింద 15 కోట్ల 58 లక్షలు, రెగ్యులేషన్ కింద ఆర్టీసీఎఫ్ కింద ఏపీసీ కింద 3 కోట్ల 82 లక్షల రూపాయలు, మొత్తం 41 కోట్ల 42 లక్షల రూపాయలు మళ్ళా ఈ రోజు కావాలని ప్రజల దార్తి కోసం తీర్చాం. ఎప్పుడో 30 సంవత్సరాలు పైపులతో కావాలంటే రోజున పగిలిపోతుంటే ఈ రోజున నిధులు మంజూరు చేసి తొందరగా టెండర్లు తెచ్చి కావాలి ప్రజలు దార్తి తీర్చడానికి ఈ జెండా కింద చెప్పాలని ఈ రోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని విషయాలు నేను పూర్తయిన తర్వాత పరిపాలనలో తొలగిన కార్యక్రమాలు తీసుకుని ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. బ్యూరోక్రసీ చేయడం కాదు, కార్యకర్తలే ప్రజలకి సేవకులుగా మారాలి, కార్యకర్తలే ప్రజలకి అండగా ఉండాలి, కార్యకర్తలే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పార్టీలోనే వాటన్నిటిని భద్రపరుచుకోవాలి. ఎవరికైతే పెన్షన్ రాలేదో, ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో, ఎవరికైతే తల్లికి వందనం రాలేదో, ఎవరికైతే పెన్షన్ రాలేదో, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున మన వ్యాపారాలు పక్కన పెట్టాం, మన అవసరాలు పక్కన పెట్టాం, మన ఆర్థిక అవసరాలు పక్కన పెట్టి డోర్ టు డోర్ కి శత్రువు కాదు, మిత్రులు కాదు, అందరూ పార్టీ వాళ్ళు కాదు, ప్రతి ఇంటి గర్భ తెచ్చి ఈ రోజున సేవ చేయడానికి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.
ఇప్పటికీ కావలి నియోజకవర్గంలో 98.2% తొలిగడుగులో సుప్రీంపాలనలో తొలిగడుగులు పూర్తి చేసిన కార్యకర్తలను కూడా పేరు పేరును అభినందిస్తూ ఇప్పుడే చూసాను ఫోన్ తెచ్చుకొని 98.2% పూర్తయిన ఈ ప్రజలు కూడా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాయకుడు ఒక్క మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి నిరంతరం కూడా శ్రమను కూడా పక్కన పెట్టారు, పనులు కూడా పక్కన పెట్టారు, వ్యాపారాలు పక్కన పెట్టారు, ఈ ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి అందరూ కూడా ఒకే ఒక మొక్కమైన ధైర్యంతో పేదవాడికి అండగా ఉండాలి. మన నాయకుడు చంద్రబాబు చెప్పారు, మన రాబోయే ముఖ్యమంత్రి కాబోయేటువంటి మన యువ నాయకుడు లోకేష్ చెప్పారు. వాళ్ళిద్దరి కోసం మనం ఎంతగా చేద్దాం. ఎందుకంటే పేదవాళ్ళని హక్కులు చేసుకుని పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ దొమ్మలు విడుచుకునే ప్రతి ఇంటికి మీ సమస్యలు చెప్పే అడిగే ధైర్యం ఉన్నటువంటి ఏకైక పార్టీ ఉందంటే అది తెలుగుదేశం కూడా పార్టీ. ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ ఒక పక్క చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన చేస్తూ ఈ రోజు మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మీరిచ్చిన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ఈ రోజు నేను సంవత్సర కాలం నుంచి నిరంతరం కావాలని ఉంటూ గతంలో కావల్లో ఉన్నా, ఇప్పుడు కావల్లో ఉన్నా, కావలి ఎలక్షన్ ముందు నేను నాలుగు అన్నారు, ఇప్పుడు నేను లోపల ప్రజలు నిర్ణయించాను. ఎలక్షన్కే నిర్ణయించారు. ఎవరు కావాలో ఎవరు నాలుగు ప్రజలు నిర్ణయించారు. ఈ రోజు గాలిలో వచ్చిన కృష్ణారెడ్డి గాలి చేస్తూ కావల్లో చుడిగా తిరుగుతూ ప్రజలు ఈ గాలి 100 కిలోమీటర్లు ఈ గాలిలో కొట్టుకుంటున్న వ్యక్తులు రేపు 350 కిలోమీటర్ల గాలి పడితే ఈ గాలి కృష్ణారెడ్డి పండుగలో ప్రజలు చూపిస్తారు. ఇది కావల్లో గాలి కృష్ణారెడ్డి కెపాసిటీ. అందలేదు, నాయకత్వ బలం లేదు. నా వెనక దేవుడు లాంటి చంద్రబాబు ఉన్నాడు, పక్కన సోదరుడు గోపా రంజన్ ఉన్నాడు, ఇంకొక పక్కన సోదరుడు లోకేష్ ఉన్నాడు. ఆ మొక్కలను ధైర్యంగా ఎలక్షన్ లో ముందుకు పోతే కావలి ప్రజలు హక్కులు చేసుకుంటున్నారు. 33,000 ఓట్లు ఈ గాలితో వ్యక్తులు రేపు నిలిచే గాలిని తట్టుకోలేవరా అర్థం చేసుకోవడానికి కూడా సాధారణంగా తెలియజేస్తూ గాలి మాత్రం మాట్లాడరు కాబట్టి ఇది వాళ్ళ విద్యుత్కే వదిలేసి ఈ రోజున కావాలి 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషిని శిక్ష పడుతుందనగానే ఎంత మంది ఉన్నా కానీ ఒక్కడు డబ్బు లేక ప్రాణం పోకూడదు, వారికి చేయుటగా తెలుగుదేశం పార్టీ ఉంటుందనే నినాదానికి నాంది పలుకుతారు. ఇక్కడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ తర్వాత ఈ రోజు సెల్ఫీ పాయింట్లు స్టార్ట్ చేశాం. ఇంకా బీపీఎస్ సెంటర్ లో పెట్టచ్చు, ఇంకో సెక్టర్ పెట్టచ్చు, ఇంకొక రోజు భోగోలు మండలంలో పెడతాం, ఇంకొక రోజు అన్నూరు మండలంలో పెడతాం. ఇది పబ్లిసిటీ కావాలి. ప్రతి ఒక్క పేదవాడు తొలుపు తట్టాలి. వాడు ఎప్పుడున్నా జబ్బు పడితే నేను అప్పు చేసైనా జబ్బును నయం చేసుకుంటే కావలి తెలుగుదేశం పార్టీ నా జబ్బుకి నాకు అండగా ఉంటుందనే నమ్మకం కల్పించేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే మన అందరం బతికించలేము కానీ చంపకుండా కాపాడగలం. అది రెడ్ క్రాస్ కొన్ని 100 మంది రక్తదానం చేస్తుంది, కొన్ని 100 సేవా సంస్థలు ప్రాణాలకి దానం చేస్తున్నారు. చచ్చిపోయే మనసు బెడ్డ మీద కూర్చొని కళ్ళు దానం చేస్తున్నారు, కిడ్నీలు దానం చేస్తున్నారు. కానీ మనం మనుషులుగా పుట్టి ఆరోగ్యవంతులుగా ఉండి ప్రజాసేవలో నిమగ్నమైన మనం కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేలా సహాయం చేయలేమా? అదే మన కాన్సెప్ట్. అందుకోసమే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎటువంటి పేదవాడికి రాజకీయాన్ని చూడలేదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇది మా తెలుగుదేశం పార్టీ, ఇది మా తెలుగుదేశం కావలి నియోజకవర్గంలో మా తెలుగుదేశం నాయకుల యొక్క ఐక్యత. ఎక్కడ కూడా ఒక్క నాయకులు కూడా వారు మనకి వ్యతిరేకంగా దొంగలు తెలుసుకుని తిరిగారు, ఈ రోజు జబ్బులు పడ్డారు, వారికి చెక్కు ఎందుకు ఇద్దాం ఆపంగా లేదంటే ఇది మా కావలి తెలుగుదేశం పార్టీ గొప్ప కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అందుకే జెండా మీద నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు జిల్లా చరిత్రలో 78 సంవత్సరాలకి డ్యాముకి నామకరణం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా
మెట్ట ప్రాంతానికి 2వ పంట ఇచ్చినటువంటి దాఖలు లేని రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత కావలి చరిత్రలో కన్నీగిరిని అన్ని మండలాల్లో రైతులు పంట వేసుకోండి, మీ పంటను కాపు కాసుకునే బాధ్యత నాదని చెప్పి ఈ రోజు కూడా అధికారులతో మమేకమవుతూ కాలంగా నీళ్ళను తెప్పించే దాంట్లో నిరంతరం కృషి చేస్తూ రైతులందరూ కూడా అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ప్రకృతి పులకించింది, ప్రకృతి కరుణిస్తుంది. ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం రాముడైన చంద్రబాబు అనే సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే అతను మనసు నిర్మలం, అతను నిరంతరం తన కుటుంబం కోసం, తన జీవితం కోసం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగుల కోసం ఈ రోజు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైనటువంటి. అందుకే ఈ రామరాజ్యం సుభిక్షంగా ఉంది. ఈ రోజు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. రాక్షస పాలన పోయింది, రాముడు పరిపాలన వచ్చింది. రాముడు అంతమైతే రాముడు పట్టాభిషేకం అయ్యాడు. కంసుడు సత్య కృష్ణుడు రాజ్యాన్ని ఏలాడు. కాబట్టి కంసుడు లాంటి పార్టీ, రామరాజుడు లాంటి పార్టీ అంతమందితే రామరాజ్యం అనేటువంటి పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రకృతి కూడా మనకి కరుణగా మన పక్క ఉంది. మన అందరూ కూడా జీవించగలుగుతున్నామని వ్యవసాయ కుటుంబాలు అందరూ కూడా రేపటి రోజున మంచి రేపించేటట్టుగా సీఎం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా సమాజానికి తెలియజేస్తుంది. ధన్యవాదాలు. పైరు జెండా పక్కన ఐ లవ్ యూ కావాలి. ఇందరి మహానుభావులైనటువంటి వ్యక్తుల మధ్య కావులకి ఎంతో సేవ చేసిన మహోన్నతుల మధ్య ఈ రోజున సిఎంఆర్ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం జీవితంలో అన్నిటికంటే కష్టమైనది మరణం, మరణం కంటే కష్టమైనది జబ్బు. మరణం నిలిపిదగలకుండా పోతుంది, జబ్బు దినదినం మనిషిని ఇబ్బంది పెడుతుంది. పాపమో పుణ్యమో వయసురీత్యా వచ్చే పరిస్థితుల్లో జీవితంలో ప్రతి ఒక్కరం ఎక్కడో ఉంది ఇక్కడ ఈ రోజున మనం జబ్బు చేయడం, ఆ జబ్బు నుంచి బయటపడడానికి అప్పులు చేయడం, అప్పులు కట్టలేక ఇబ్బందులు పడటం ప్రతి ఒక్క పేద కుటుంబంలో మనం చూస్తున్నాం. జబ్బు దగ్గరికి వచ్చానికే పేదవాడు ధనవంతుడు అనేది ఉండదు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటి శరీర ఆకృతిలో వల్ల మనం జబ్బును పడుతున్నాం. కానీ వాళ్ళకి మనం అందరినీ సాగటానికి మనం దేవుడు కాకపోయినా వీలంత వరకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ నుదుటి రాత దేవుడు జబ్బు చేసేటట్టు చేశాడు. వాళ్ళకి కొంతైనా చేయూత ఇవ్వగలిగితే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టే పార్టీ కానీ పుట్టే పార్టీ కాదు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదవాళ్ళని హక్కులు చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళ జీవితాలను మార్పు చేయడానికి నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు సుఖాన్ని, శరీరంలో బాధల్ని మర్చిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు కూడా రోజుకి 18 గంటలు అహర్నిశలుగా పనిచేస్తున్నటువంటి యువకుడైన చంద్రబాబు నాయుడు ఏం కోరాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలని కళ్ళ కన్నటువంటి మహానుభావుడు ఉన్నటువంటి పార్టీలో మన అందరం ఉన్నాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, పేదవాడిని హక్కులు చేర్చుకోవాలి, వాడికి అండగా ఉండాలి, చేతైనంత వరకు చేయూతనివ్వాలి అనేటువంటి లక్షణాలను పురికి పుచ్చుకుని ఎమ్మెల్యేగా మీరందరూ వేసిన ఓట్లతో గెలిచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడిచే వ్యక్తిగా ఆయన అడుగులో అడుగు వస్తూ ఆయన చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఆయన భావాలను పురికి పుచ్చుకుని నాయకుడు ఏ మార్గాన్ని ఎదుర్కొన్నాడో అదే మార్గంలో మనం కూడా పయనించడమే ఆ నాయకుడికి ఇచ్చేటువంటి గౌరవం. వ్యక్తిగత కోరికలు చాలా ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి.
ఎక్కడో ఇంకా రాగద్వేషాలు ఉంటాయి. వాటన్నిటి పక్కన పెట్టి మనం ఈ రోజున 75 సంవత్సరాల వయసులో తను జైల్లో పెట్టారు, అవమానించారు. ఒక్కసారి మన అందరం కూడా చూడాలి. ఆ మహానుభావుడు ఇప్పుడు కూడా పాస్టర్ ప్రజల కోసం చెప్తున్నాడు. మనం కూడా కావలి ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళని ఒప్పించుకోవడంలో, మనం ఎలక్షన్ లో ఓటు వేయించుకోవడంలో, వాళ్ళకి దగ్గర ఉండడంలో, ఎక్కడ ఉండదు మనం కనెక్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు అవతలకు ఓటు వేసి ఉండొచ్చు. కానీ మనం హక్కును చేర్చుకుంటే చిన్నవాడు తప్పులు చేస్తే క్షమించాలి, పెద్దవాడు హక్కును చేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు మన పెద్ద పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నటువంటి మన పార్టీ. కాబట్టి మనం ఎవరికైతే ఆశ అవసరమో, కొట్టుకోపోతున్న నదిలో కొట్టుకోపోతున్న మనిషిని చూడడం, మతం చూడడం, వర్గం చూడడం, పార్టీని చూడడం, వీళ్ళంతా బతికించడానికి ఎలా ప్రయత్నం చేస్తామో ఈ రోజు కూడా ఆరోగ్యాన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఒత్తిడి చేర్చడానికి కావలి తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్కన ఉంటుందనే దానికే ఈ రోజు ఎమ్మెల్యేకి సంబంధం లేదు, నాయకులకు సంబంధం లేదు. ఆరోగ్య విషయంలో అందరూ కూడా కావలి నియోజకవర్గం ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా ఉండాలి. పేదవాళ్ళు గురువుల మీద చేసుకుని నాకు జబ్బు చేస్తే డాక్టర్లు నాకు చికిత్స చేస్తే అయిన ఖర్చులో ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంటుందని నమ్మకం కల్పించేందుకు ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళకి అండగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంకితమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఇచ్చేది 4 గోడల మధ్య తెలిస్తే పబ్లిసిటీ కాకపోతే ఎక్కడో ఒక పేదవాడు పార్టీ కార్యాలయానికి రావడానికి బిచ్చబుట్టుకుంటూ ఇబ్బంది పడేవాడు, లేదంటే ఎవరిని తీసుకుపోవాలి అర్థం కాక డబ్బులు ఖర్చు పెట్టి జబ్బులు నయం చేసుకుని కానీ ఆ బిల్లులు తెచ్చుకోవడం చాలగాక ఆ డబ్బులు తెచ్చుకునే స్తోమత పరిస్థితులు లేక ఇంకా కూడా చాలా మంది నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్కి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నిధికి అప్లై చేసుకునే అవగాహన లేని పేదవాళ్ళకి అవేర్నెస్ కల్పించేందుకే ఈ కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ చొప్పున నా కార్యాలయంలో కాదు, ఇద్దరికి ఎక్కడైనా పంచడం అంటూ జరిగితే ఎక్కడ 4 కోడల మధ్య రచ్చబండలో పంచడం జరిగితే అక్కడ ప్రజలు కూడా చూస్తారు. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి తెలిసిన వాళ్ళకి, బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి తెలియజేసి ఇంకా కూడా ఎక్కువ మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఈ చంద్రబాబు నాయుడు ఒక్కటే ఉంది మన దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.